దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం వాక్య ధ్యానముగా లేవికాండము 18వ అధ్యాయము 30 వచనం చూద్దాం. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనుకున్నట్లు నేను నీకు విధించిన విధిని అనుసరించి నడుచుకోగలను. నేను మీ దేవుడినైన యెహోవాను. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నారు ఏంటంటే, మరి వారు ఆచరించిన ఆచారాలు పాటించొద్దు అని దేవుడు చెప్తూ, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ హేయమైన ఆచారములలో దేనైనను అంటే వాళ్ళు ఆచరించే ఆచారాలు హేయం కాని కూడా ఉండే. సో వారు ఆచరించే ఆచారాల్లో హేయమైనవి ఉండొచ్చు, హేయము కానివి కూడా ఉండొచ్చు అనమాట. అంటే హేయము కానివి ఏంటి, హేయమైనవి ఏంటి అని. సో ఆ హేయమైనవి అంటే ఏదైతే తప్పు, ఏదైతే మంచిది కాదు అన్నవో వాటిని ఆచరించదు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఏదో పండే పంటను వీళ్ళు తినుండొచ్చు. తర్వాత ఇజ్రాయేలు అట్లా ముందుకు వెళ్తూ ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశంలో పండే పంటలు వేరే ఉంటాయి. అయ్యో ఆ పంటలు తినడం మా ఆచారం కాదే అని చెప్పేసి అలా కాదు దేవుడు. ఆ ఆచారాల గురించి కాదు, మంచి ఆచారాల గురించి దేవుడు ఏమంటలేదు. చెడ్డ ఆచారాలు ఉన్నాయి, వాటిని పాటించొద్దు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇంటి ముందు మరి పొద్దున్నే లేచి శుభ్రం చేసుకుంటారు, ముగ్గు పెడతారు. శుభ్రం చేసుకునేంత వరకు నువ్వు చేసుకోవచ్చు, అది మంచి ఆచారం. ఎందుకంటే పొద్దున్నే నువ్వు నీ ఇంటి ముందు శుభ్రపరచుకుంటే ఆ దుమ్ము ధూళి నీ ఇంట్లో రాకుండా ఉంటుంది. అది అక్కడ వరకు మంచి పద్ధతి. ఆ ముగ్గు వేయడం అనేది దేవుళ్ళు దేవతలకు వాళ్ళు అర్పించుకునే యొక్క ఆచారం లాంటిది. కాబట్టి దాన్ని మీరు చేయాల్సిన అవసరం లేదు. అంతేగాని అసలు పొద్దున్నే లేచి ఇంటి ముందు కూడా మరి క్లీన్ చేసుకోకుండా ఏమనంటే అది ఆచారం అండి అంటే, ప్రతిదీ క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ చైనాలో ఉండే క్రైస్తవుడు ఖచ్చితంగా ఏదో ఒక జంతు మాంసం తినాల్సిందే. ఏది పడితే తినేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు క్రైస్తవంకి వెళ్ళి నువ్వు ఆ మాంసం తినకూడదు, ఈ మాంసం తినకూడదు అంటే, ఒక మాంసం కొరకు వీడి ఆత్మీయస్థితిని కూడా వీడు వదిలేసుకోవడానికి రెడీగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ హేయమైన ఆచారములు, ఏవైతే హేయమైన ఆచారాలు ఉన్నాయో, ఏంటి ఆ ఆచారాలు అన్నప్పుడు ఇక్కడ హేయమైన ఆచారాలు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, రిలేషన్స్ లేకుండా ఒకరితో ఒకళ్ళు సంబంధం పెట్టుకోవడం అనమాట. అంటే తండ్రి కూతురుతో, తల్లి కొడుకుతో, కొడుకు తల్లితో, కొడుకు సిస్టర్స్తో, సిస్టర్ బ్రదర్స్తో, ఈ విధమైన ఇల్లీగల్ రిలేషన్షిప్స్. అలాగే వేరే వాళ్ళ భార్యతో, లేకపోతే పినతండ్రితో, పినతల్లితో, ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హేయమైనవి. ఇలాంటి ఆచారాలు వాళ్ళ దాంట్లో ఉన్నాయి. అవును, ఇంతకుముందు మన దేశంలో కూడా కొంతమంది ఆచారాలు ఉన్నాయి. ఏంటంటే, ఒక వ్యక్తి ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఒకరికి ఒక ఆడ మనిషి భార్యగా వస్తే ఆ ఆడ మనిషిని ఆ కుటుంబంలో అందరూ పాపం చేసేవారు. అది ఆచారం అనేవాళ్ళు. అలాగే రెండో మరి కొడుకుంటే కనుక రెండో కొడుకు వచ్చే భార్య కూడా అంతే, అందరితో ఆ కుటుంబంలో ఉన్న పురుషులందరికీ భార్యలా అయిపోవాల్సిందే. సో ఇలాంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఇవి హేయము, అవి పాటించొద్దు అన్నాడు దేవుడు. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంచెలు కట్టుకుంటారు అనుకోండి, లోకల్గా పంచెలు కట్టుకోవడం అనేది ఆచారం అంటే ఆచారం అంటే అలవాట్లుగా ఉంది. అది మంచిది అయితే ఆచారం ఫాలో అవ్వడం తప్పులేదు దాంట్లో. అది చాలామంది దీన్ని కూడా పంచె కట్టుకోకూడదు, తప్పు, అమ్మో వాళ్ళ ఆచారాలు, అది ఆచారం అయిపోతుంది, ఇది ఆచారం అయిపోతుందని ఏవి ఆచారాలు ఏవి మంచియో ఏవి చెడ్డో కూడా ఆలోచించకుండా అన్ని ఆచారాలు చెడ్డ ఆచారాల కింద లెక్కేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుడు మరి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. హేయమైన ఆచారాలు, ఇంకో దగ్గర కూడా దేవుడు క్లియర్గా చెప్తాడు, వారి ఆచారాలు అనుసరింపవద్దు. వారు తమ పిల్లలను బలిగా ఇస్తారు దేవతలకు, తమ పిల్లలను నొప్పుల్లో నుంచి నడిపిస్తారు, తమ పిల్లలను శ్రమ పెడతారు, తమ శరీరాలకు శ్రమ తెచ్చుకుంటారు. అలాంటి ఆచారాలు వద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మన వాళ్ళు చాలామంది బాగా అంటే ఏదో పెద్ద ఇంకా జ్ఞానంలాగా అసలు ఏ ఆచారం వద్దు, అన్ని ఆచారాలే, ఏది ఫాలో అవ్వద్దు. వాళ్ళు ఇది చేస్తున్నారా అయితే మనం అస్సలు చేయొద్దు, అది అసలు ఫాలోనే అవ్వద్దు, అసలు మనకు వద్దు అది
అని చెప్పేసి మంచి ఆచారాలను కూడా పక్కన పడేస్తున్నారు. అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మనము ఆ యొక్క సహోదరులను మనము దగ్గరికి కాలేకపోతున్నాము. రెండవది మన పరిశుభ్రత మనకు ఉండట్లేదు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, హేయమైన ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి దూరంగా ఉందాము. ఏవైతే అపవిత్రాత్మకు సంబంధించినవి, లేకపోతే పిండంలో పెట్టడము, లేకపోతే ఈ యొక్క ప్రసాదాలు దేవునికి అర్పించినవి మనం తినకూడదు. కాబట్టి వాటిల్లో, ఎందుకంటే దుష్టాత్మ ఖచ్చితంగా దుష్టశక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని ఏదైతే మరి శవాలకి అర్పించినవి కానీ అవి మనం తినకూడదు అని ఏదైతే ఉందో అవి పాటించవచ్చు. అవి కాక ఇంకా వేరేది ఏమన్నా కానీ, ఒక ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, క్లాతింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే క్లీన్లీనెస్ హ్యాబిట్స్ అవ్వచ్చు, క్లీన్గా ఉంచుకునే యొక్క హ్యాబిట్స్ అవ్వచ్చు, అవన్నీ మంచిగా ఉంచుకోవడం తప్పులేదు. సో జ్ఞానం కలిగి ఉందాము. అనవసరంగా ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా ప్రతిదీ ఇది ఆచారమే, అది ఆచారమే, అసలు వాళ్ళు అది చేస్తున్నారంటే అది మనం అస్సలు చేయకూడదు అని చెప్పేసి, వాళ్ళు ఏది చేసినా దానికి మనం రివర్స్ చేయాలని చెప్పేసి ఎలాంటి మనసు మనం కలిగి ఉండకూడదు. హేయమైన ఆచారాల వరకు మనము హేయమైనవి కాదు అని మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది ఏ హేయమైనవి కావు అని. సో అలాంటి ఆచారాలు, మంచి ఆచారాలు అయితే మనం కూడా ఫాలో అవుదాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.